నిన్న బోనాలు తీసిరు కదా, ఇలా దావత్ అన్నమాట. సో ఏమేమి వండినారో ఈ వీడియోలో చూద్దరు. ఎంచక్క మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. 12 అవుతుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో బోనాలు తీసాక ఇంటికి వచ్చాం. ఈవినింగ్ వచ్చి ఎంచక్క పడుకున్నాము. అదేంటండి ఈ మధ్య నాకు గాలిపిల్ల నిద్ర పట్టట్లేదు నైట్ అస్సలకి. మెలకు అయితే అస్సలు నిద్ర పడతలేదు, పట్టడమే లేట్ పడుతుంది. మరి అమ్మేమో పువ్వులు ఇట్లా కొప్పులా చుట్టుకుంది. బాగుంటుంది ఇట్లా జడేసుకొని పువ్వులు పెట్టుకోవడం ఎంత బాగుంటుందో, కొప్పు పెట్టుకోవడం అంతకంటే బాగుంటుంది. సో నాకు ఇష్టం. తర్వాత వచ్చి పడుకున్నాం అంటే నెక్స్ట్ డే లేచినాం. రమ్య అయితే పొద్దున్నే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది, ఏమైనా పనులు ఉంటాయని చెప్పేసి. సో నేను లేచేసరికి మా అత్తయ్య బయట అట్లా కూర్చున్నారు. మా అత్తయ్యకి నైట్ అంతా నిద్ర పట్టలేదంట, ఎందుకో తలనొచ్చినట్టు అవుతుంది, బయట కూర్చున్నారు. సో లేచిన వెంటనే నా డ్యూటీ బట్టలని మడత పెట్టాలి, ఈ మంచం మాట పెట్టాలి, అన్నీ సర్దాలన్నమాట. ఆ తర్వాత బోల్ తోమాలి, ఇల్లు ఉడిచేయాలి. సో ఇంతే నా పనులు, ఇంకేం ఉండదు. సో పిల్లలకి ఏదైనా టిఫిన్ చేస్తాను, మనం తినడానికి ఎట్లో అటు వెళ్తాం కాబట్టి ఊర్లో లేట్గా ఉండదు. లంచ్ అయినా 11కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. సో చాయ్ లేదని తినేసి వెళ్ళిపోవడమే. మా అత్త చూడరి పిల్లలు ఇద్దరిని కటింగ్ పంపించింది, రితు అని తేజు అని. సో వాళ్ళు అటు వెళ్ళి తిరుపతితో అత్త ఇక్కడ వెయిట్ చేస్తుంది. కొన్ని నిద్రపోయినాడు అనిపిస్తుంది, తలొస్తుంటే చాయ్ పెట్టిన అత్తమంటే పెట్టమనిది అనమాట. సో ఊర్లో ఇల్లులు మస్తు ఉంటాయి కదా, చాలా మందికి ఇష్టం కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ పాతకాలం లాంటి తలుపులు ఇంటికి పెట్టించుకుంటారు చాలామంది. సిట్లో కూడా చూసిరా. అంటే ట్రెండ్స్ అనేది ఎప్పుడు ఏదైనా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు, మళ్ళీ 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట అది. సో ఏది పాతది అని మనం అనుకోకూడదు, మళ్ళీ దానికి ట్రెండ్ వస్తుంది. సో అందరం కూర్చొని సీరియస్గా ఏదో ముచ్చడుతాం అనమాట. సో మేము ఇంట్లో అందరం ఉన్నదే చిన్న కుటుంబం. సో మా తిరుపతి అన్న, రమ్య, నేను, మా అత్తయ్య, మా శేఖర్, మేమందరం ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి ముచ్చట పెడతాం. సో అదేంటంటే ల్యాండ్లు పనికొచ్చిన ముచ్చట్లు ఉంటాయి, బట్ మన బడ్జెట్లో ఉన్న ముచ్చట్లు ఉంటాయి. ల్యాండ్ రేట్ పెరిగింది, గోల్డ్ రేట్ పెరిగింది, మనం అప్పుడు ఆడ కొంట అయిపో, మనం ఇప్పుడు ఇక్కడ కొంట అయిపో అని ముచ్చట పెడతారు. సో ఎక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మా అత్తమ్మ ఎక్కడ కొత్త ఇల్లు అయినా పోయి చూస్తారు. మా శేఖర్, మా అత్తే ఎవ్రీ టైం తర్వాత రీగ్రెట్ అవుతారు, మనం అప్పుడు ఇక్కడ కొంట అయిపోవడం. బేసికల్లీ జేబులో అంత డబ్బులు లేవు మనకి, బట్ కొంటే బాగుండు అన్న ఊహలో ఇద్దరు అవ్వ కొడుకులు ముచ్చట పెడతారనమాట. సో మా అత్తయ్య రెడీ అయిపోయింది. సో మీ అందరికీ ఇది రిలేటెడ్ కాదని కమెంట్లు చెప్పండి. మన అమ్మలు కానీ మన అత్తలు కానీ వీళ్ళు ఇంట్లో మంచి మంచి చీరలు ఉంటాయి, కానీ ఊర్లో ఫంక్షన్లకి వేసుకోరు. ఎందుకంటే పెళ్ళికి ఏమైనా వచ్చినామా అనుకుంటారు అందరూ అన్నట్టుగా మాట్లాడతారు. సో మా అత్తయ్యకి ఒక రెడ్ శారీ మేము సెలెక్ట్ చేసాం. మా రమ్య నేను రెడ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, సింపుల్ డీసెంట్గా ఉంటుంది. మా అత్తయ్య పెళ్ళికి పోయినప్పుడు అది కట్టుకోవాలి, ఈ ఫంక్షన్కి చిన్న చిన్న వాటికి అట్లా కట్టుకుంటే ఎట్లుంటుంది అని చెప్పి మళ్ళీ ఏదో కాటన్ చీర కట్టుకుంది. మా అత్తయ్యకి కాటన్ శారీస్ లేవని మీరు అనుకుంటారు, కానీ మా అత్తయ్యకి సిల్క్ చీరలు కట్టుకోవడమే సిల్కే కదా, అవి అలవాటు అయిపోయినాయి. తనకి ఎండాకాలంలోనే అవే కంఫర్ట్గా ఉంటే అంటుంది డైరెక్ట్గా. సో కట్టదనమాట, ఇవి చాలానే ఉన్నాయి చీరలు. తర్వాత చలో స్టార్ట్ అయిపోతున్నాం. మా కారు ఉండాలన్న ఫీలింగ్ జస్ట్ ఊరికి వెళ్ళినప్పుడే వస్తుంది, ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మా అన్నని ఇబ్బంది పెట్టినాడు అనిపిస్తుంది. బస్సుకు పోయేద్దామంటే అది మనకు అలవాట్లేదు అండ్ చాలా లేటు. మాకు అవుటర్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్లో బస్ స్టాండ్ దగ్గర ఉండదు, జేబీఎస్ చాలా దూరం. సో ఆ టైంలో నేను ఆల్మోస్ట్ సగం దూరం సిద్దిపేట దాకా పోవచ్చు ఈ తోవల ఓఆర్ఆర్ నుంచి పోతే. సో ఇటు తిరగడానికి అటు తిరగడానికి ఊర్లో కారు ఉంటే చాలా బాగుండని ఫీలింగ్ అదే ఊర్లో వచ్చినప్పుడే వస్తుంది. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఉన్న దాంట్లో ఓకే, మన కారు ఎందుకు అనిపిస్తుంది. కానీ ఊరికి వెళ్ళాలన్నా, ఊళ్ళో ఎక్కడైనా తిరగాలన్నా కారు అవసరం ఉంటుంది. సో అట్లా తర్వాత మా తిరుపతి అనే కారులో మళ్ళీ అందరం కుక్కున్నాము. రమ్య ఫస్ట్ వెళ్ళింది, అత్తే, నేను, అక్షయ్, లవి, తేజు, రుత్తు, తిరుపతి అన్న, మా ఆయన, మేమందరం బయలుదేరిపోతున్నాం. సో లవి ఏంటంటే అక్కడే ఉన్నాడు, మళ్ళీ అవి మా రుత్తు ఎవరితో తొందరగా మింగిల్ అయిపోతుంది అనమాట. సో అదే మా తేజు తొందరగా అవ్వడు. సో ఇంటికి వచ్చినాక నేను ఋతువాడికి ముందు తినబెట్టేస్తాను. సో ఈరోజు మెనూ ఏంటి తెలుసా? వెజ్లో ఏమో సాంబార్ ఉంది, ఆలుగడ్డ టమాట ఉంది, నాన్ వెజ్ ఉంటుంది. సో బగారా అన్నము, వైట్ అన్నము, మటన్. ఆల్రెడీ కొంతమంది తినేసి వెళ్ళి మేము పోయేసరికి మటన్ అండ్ ఇది చికెన్ అనమాట. సో చాలానే మంది వచ్చి తినిపోయారు. సో నేనేంటంటే ముందు ఋతువాడికి తినబెట్టేసి తర్వాత నటరాయణ ఇంకొస్తాను వెయిట్ చేస్తాను అనమాట. సో నటరాయణకి లేట్ అవుతుందంటే రమ్య, నేను, ఇంకా మా తోడికోడలు, మా అఖిలక్క మన వీడియోలు చూస్తారు కదా,
బోనం ఎత్తుకున్నప్పుడు. సో ఇక అందరం కలిసి వాళ్ళు వచ్చినాక తినేసాం అనమాట. మరుతుగాడు చూడండి ఫోన్ వీడియో దాన్ని తీద్దాం తీయనికి లేదు, వీళ్ళు నిమిషం ఫోన్ ఇస్తలేరండి. ఎంతసేపు ఫోను 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 గేము అదే పిచ్చి. తర్వాత మా అన్నయ్య వచ్చాడు, ఇది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ తెస్తాను ఇంటికి వెళ్తున్నాం. అన్నయ్య నాకు 2 గిఫ్ట్స్ తెచ్చాడు. ఒకటి లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోవడానికి, ఇంకోటి గెస్ చేయండి మా అన్నయ్య నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు, రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో చలో ఇంటికి వెళ్దాం. ఈ కార్ ఎక్కితే నాకు మా నాన్న కారు గుర్తొచ్చింది. మా నాన్నకి 2 ఒమ్నీస్ ఉండేవి, అంటే మాది క్యాటరింగ్ బిజినెస్ కదా, సో ట్రాన్స్పోర్ట్కి వాటికి కూడా అవుతుంది అన్నట్టుగా తీసుకున్నారు. సో అట్లా 2 ఒమ్నీస్ ఉండేవి. సెంట్రో కార్ కూడా ఉంది, దానికి యాక్సిడెంట్ అయింది. కొందరికి ఫోన్ల పిచ్చి, కొందరికి వెహికల్ పిచ్చి, కొందరికి ఇంకో ఇష్టం, కొందరికి నాకు డ్రెస్ల పిచ్చి. సో అట్లా ఒకరికి ఒక పిచ్చి ఉంటుంది. మా నాన్నకి కార్లన్నా చాలా ఎక్కువ నచ్చేది, కార్ల మీద చాలా ఎక్కువ ఇష్టం ఉండేది అనమాట. సో అట్లా మాకు 4 కార్లు ఏమి ఉండేవి. ఇప్పుడు ఒకటి వాళ్ళు వెళ్ళండి, అది వేరే విషయం. మా చిన్నప్పుడు అప్పుడు ఉండేది, నేను చదువుకునే రోజుల్లో కూడా ఉండేది. ఈ డాడీ చనిపోయాక ఎవరు వాడతారంటూ అమ్మేసాము. ఒకటేమో యాక్సిడెంట్ అయిపోయింది. సో అది వేరే కథ, పూణేకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా షేర్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇది చూడండి, అన్నయ్యతో వచ్చి అన్నయ్య ఇంట్లో కోసం ఒరిగిండు, ముచ్చటెట్టినాం, నాకు తెచ్చి నాకు ఇచ్చిండు. పిల్లలకేమో కారీలు, యాజ్ యూజువల్గా కారీలు, కారం పూస అదే తేజ్వాడు తింటారుగా బాగుంది, అవన్నీ తెచ్చి కోసేపు కూర్చున్నాడు. అత్తయ్య రమ్య అక్కడే ఉన్నారు, ఎందుకంటే వస్తారు కదండి అందరూ, సో వాళ్ళతో మాట్లాడడానికి ఉండడానికి అన్నట్టుగా. తర్వాత మా అన్న వీళ్ళని బయట తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చిండు. చూడండి ఈ మామలు ఏంటోనండి, మామలు అంటే అల్లులకు కానీ కోళ్ళకి కానీ బాగా పిచ్చి ఉంటుంది. సో మా అన్న నేను ఇంటికి వెళ్ళినా అంటే చాలు, నా పిల్లలు వెళ్ళినా సరే, మా అన్న ఇంటికి వచ్చినా సరే ఎప్పుడు ఖాళీ చేతులతో రాడండి. అండ్ పిల్లల్ని తీసుకుపోయి ఏదైనా కొనిచ్చుడో ఏదైనా తెచ్చుడో. ఇప్పుడు చూసిరా, నేను తింటాను నాకు 2 ఇచ్చిండు, నేను తిన్నా నువ్వు తిని అన్నాడు. తీసుకో అన్నాను బలవంతం తగ్గిస్తే అప్పుడు తిన్నాడు. చూడండి వాళ్ళు అల్లుడిస్తే తిన్ననమాట. మనల్ని వీళ్ళు చిన్న పిల్లలు చూస్తారు కదా, మన అత్తగారి ఇంట్లో కూడా ఈవెన్ మన హస్బెండ్కి కూడా మనకేమి ఇష్టం లేదో తెలియదు వీళ్ళకు, వాళ్ళకు కొన్ని. బట్ మనం ఎవరి చేతుల మీద పెరిగినాము, మన డాడీలకు, నాకు అమ్మ లేదు కాబట్టి నాకు ఎక్కువ తెలియదు, కానీ మన అన్నలకు, వీళ్ళకి, నా అన్నయ్యలకి, ముగ్గురికి కూడాను, ఈవెన్ మా అక్క కూడా నాకేమి ఇష్టమో చాలా బాగా తెలుసు. నేను వెళ్ళాను అనుకోండి, స్పెషల్గా అవే తెస్తారనమాట. సో అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ నేను వాళ్ళు తెచ్చినట్టు వాళ్ళకి ఏమి ఇష్టమో అవే తెస్తాను. చూస్తున్నాను సడన్గా వర్షం పడింది, దావత్ రోజు ఇట్లా వర్షం పడింది, గాలిపల్లిలో ఇదే ఫస్ట్ వర్షం. నన్ను ఎవరో అన్నారు మీరు చీర కడితే బాగుండని, ఎంత ఉడకపోస్తుంది తెలుసా. మా ఇంట్లో బోనాలంటే ఇక నేను ఎత్తుకోవాలన్నట్టుగా నేను శారీ కట్టుకున్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కాలే, కట్టుకోలేదు నేను. సో ఫుల్గా వర్షం. మా ఇల్లు చూడండి, ఈ మండువ ఇల్లు, ఇలా వర్షం పడుతుంటే లోపల వాటర్ పడతాయి, మస్తు అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో, దీని బిహైండ్ ద సీన్ లాగా ఇల్లంతే పచ్చిగా అవుతుంది, ఇల్లంతా వానలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఈ ఫీలింగ్ వర్ణాతీతం. మనకు మనం చూస్తేనే, చాలామందికి ఉండొచ్చు, మన జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి, అత్తమామలకి ఇలాంటి ఇల్లులు ఉంటాయి, కానీ మన పిల్లల జనరేషన్లో ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది. సో అట్లా మా గాలిపల్లి కూడా నా పిల్లలు పెద్ద అయ్యాక కూడా వాళ్ళొక వేకేషన్కి వెళ్ళే ప్లేస్ లాగా ఉండాలని నాకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది అనమాట. సో ఇడ్జోని కొట్టిన వర్షము ఒక రేంజ్లో కొట్టింది. వర్షం పడి పిల్లలు ఊరుకుని నేను ఊరుకుంటున్నా, మంచిగా ఆడతా. ఇప్పుడంటే వర్షంలో తడుస్తే జలుబులు అవుతాయి, దగ్గులు వేస్తాయి, జ్వరాలు వస్తాయి అంటాం, కానీ ఇది న్యాచురల్ అండి. వర్షంలో తడుస్తే ఏం అవ్వదు, మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే అలా అవుతుంది. సో నేనైతే నా పిల్లలకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టను. జ్వరం వస్తే రేపు సిరప్ వేసుకోవచ్చులే. సో ఇమ్యూనిటీ ఎప్పుడు పెరుగుతుంది. తేజ్ విషయంలో చాలా మిస్టేక్స్ చేశాను, ఋతు విషయంలో ఆ మిస్టేక్స్ చేయదలుచుకోలేదు. హైదరాబాద్లో ఎప్పుడు వర్షం వచ్చినా వాళ్ళని తీసుకొని బిల్డింగ్ మీదకి పోయి మరీ ఆడతాం. ఒక మెరుస్తే థండర్స్ పడతాయి చూడండి, అప్పుడు తప్ప కొట్టప్పుడు మంచిగా ఆడిపిస్తా. సో వర్షం పడి వెలిసిపోయాక మస్తు ఉంటుంది, వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇష్టం ఉంటుంది. సో బేసికలీ నాకు ఎక్కువ నచ్చే సీజన్ ఏదైనా ఉంటే అంటే అది వర్షాకాలమే. హైదరాబాద్లో నచ్చదు, ఎందుకంటే రోడ్లు గిచ్చి అవుతాయి. సో తేజ్వాడు చూడు ఇట్లా పెట్టుకున్నప్పుడు పాయింట్ మీద నీళ్ళు పడుతున్నాయి కదా, సో దాంతో డిప్పా కొట్టుకుంటూ నీళ్ళతో పైపుకి వేస్తున్నాయని చూసిరా చూపిస్తుండు. సో అట్లా పైనుంచి నీళ్ళు పడుతుంటే ఇన్స్టాలో ఈ రూల్ పెట్టాను నేను ఆ రోజు. సో తర్వాత ఇది చూడండి, పిల్లలు ఆడుతూనే ఉన్నారు, వర్షం అయితే ఆగుతలేదు, వర్షం పడుతూనే ఉంది, ఏడ ఆగలేదు. నేను ఆడాను మంచిగా, పిల్లలు ఇద్దరు కూడా బయటనే స్నానం చేయించిన, కానీ మళ్ళీ వీళ్ళు తడుస్తూ నేను మాత్రం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను.
ఎందుకంటే ఇక చాలా అయిపోయింది, ఇక బోర్ కొట్టింది అనమాట. సో ఇది నేనే ఫుల్గా తడిచినాక వేడివేడిగా చాయ్ తాగుదాం. పారి మీ అందరికి కూడా చాయ్ పోస్తాను ఇప్పుడు. మీలో ఎంతమంది వర్షం పడితే ఇలా పిల్లలతో పాటు మంచిగా వర్షంలో తడుస్తారో కమెంట్లో చెప్పండి నాకు. సో కమెంట్స్ చేయట్లేదు, చూసాను నేను రెగ్యులర్గా వేసే వాళ్ళ కమెంట్స్ కూడా వస్తలేవు. నేను అన్నీ పట్టించుకుంటాను, కమెంట్ చేయండి ఓకేనా. సో ఎందుకంటే నేను రెగ్యులర్గా కమెంట్ చెక్ చేస్తాను. 1 year బ్యాక్ కమెంట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ కమెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. సో చాయ్ పెట్టేటప్పుడు ఇంకో గిన్నె ఎందుకు వేస్ట్ అని చెప్పి పొద్దున ఉన్న గిన్నెలో పాలు చక్కెర సాపత్త వేసి నేను పెట్టినాను చాయ్. ఇలా చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా చాయ్ తాగితే ఓ రేంజ్లో ఉంటుంది. సో నేను వేడివేడిగా చాయ్ తాగి బాపతి కాదు, చాయ్లో ఏదో ఒకటి వేసుకుని బాపతి. సో నా కోసమైనా నా పెళ్ళైన కొత్తలో అబ్జర్వ్ చేస్తాను, మా అత్తారింట్లో చాయ్లకు వీళ్ళకి ఎవ్వరికి ఏం వేసుకునే అలవాటు లేదు ఎక్కువ. సో ఎక్కువ ఎప్పుడు ఏమి ఉండకపోయేది. తర్వాత నా పెళ్ళయింది, 1 year క్రాస్ అయింది, 2 years క్రాస్ అయింది, 3 yearsకి నేను సెట్ అయిపోయాను. సో మా వాళ్ళు సెట్ అయిపోయారు. దీనికి ఛాయ్లో ఏదో ఒకటి ఉండాలన్నట్టుగా మా అత్తయ్య నేను రాకముందే తేవడము, నేను ఛాయ్ తాగే ముందు అయ్యో పోరికేమో తెకపోయిర్రా అని పోయి మొనాకో బిస్కెట్ తేవడమో చేస్తుంది. అమ్మ గారాబము నాన్న గారం ఒకలాగా హిట్ అయితే అత్తయ్య గారం చేయడం అది ఒక డిఫరెంట్ హిట్ అనమాట. సో అది కటికి తాగడానికి మేము చక్కగా రెడీ అయిపోయినాం. ఇది తేజువానికి వాళ్ళ అత్త తెచ్చింది, ఋతువానికి వాళ్ళ అత్త తెచ్చింది. వాడు చూడండి ఎన్ని మూచులు పిట్ట వసపిట్టలాగా వాగుతానే ఉంటాడు. సో ఇది నా ఛాయ, నేను పెట్టిన ఛాయ్ తాగాలని ఎవరో అన్నారు, తీసుకోరి ఆ కప్ మీకే. ఈయన తీసుకుంది, పక్కన ఇంకో 2 కప్పులు ఉన్నాయి, తీసుకోరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఏంటంటే మా ఇళ్ళకి ఫోన్ చేసి అందరు నైట్ భోజనాలు కిడికి రావాలని అన్నది మా అత్తయ్యకి. సో ఎస్ బయలుదేరిపోయినాం తినడానికి. సో ఫస్ట్ టైం అండి గాలిపల్లికి వచ్చి 2 రోజులు అయింది, కానీ ఒక పూట వండలేదు, ఒక పూట ఇంట్లో తినలేదు. ఎందుకంటే నిన్న బోనాలని చెప్పి మార్నింగ్ నైట్ అక్కడే తినేసాం. సో ఈరోజు కూడా ఇక్కడే అయిపోతుంది. సో మా పెద్దమ్మ చూడండి వర్షం పడింది కదా, వర్షం పడ్డప్పుడు ఊసిళ్ళు బాగా వస్తాయి అన్నమాట. కర్రీస్ అయితే అన్నీ కుదిరినాయి, మటన్ అయితే సూపర్గా అయింది, చికెన్ కూడా అదిరిపోయింది. అన్నిటికంటే బెస్ట్ ఆలుగడ్డ కర్రీ, ఇంత బాగా నేను ఎప్పుడు తినలేదు, చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో నైట్ కూడా అందరం తినడానికి కూర్చోం అనమాట. ఎక్కువసేపు పెట్టండి అక్క వీడియో అంటున్నారు, కానీ ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేను నేను, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోద్ది గొంతు, మీరు భరుస్తారేమో, నాకు నొప్పి వశం అవ్వదు. సో హైదరాబాద్ పోగానే ఈ గొంతు ఏదో దాని బాధ ఏదో చూయించుకుంటాను. ప్లీజ్ మళ్ళీ కామెంట్లో వచ్చి కోప్పడద్దు, అక్క గొంతు చూయించుకోండి, కేర్ తీసుకోండి అని. సో మీరందరు ఇచ్చే సజెషన్స్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. సజెషన్స్ని ఎప్పుడు నేను నెగిటివ్ కామెంట్స్లా చూపించుకుంటాను. గొంతు టైం వచ్చేసింది చూపించుకునేది. సో తర్వాత ఏంటంటే ఇది ఇక వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. సొంతకు కూడా వెళ్ళిపోయిందనమాట. మా అచ్చులు చూడండి, మా అత్తయ్య అందరికీ వడ్డిస్తూ ఉంది, మేమందరం కూర్చొని తింటున్నాం అనమాట. సో ఇలా అందరం కూర్చొని తింటే మస్తు ఉంటుంది కదా. సో తర్వాత తినడం అయిపోయినాక ఇక వెళ్దాం అన్నారు. కొద్దిసేపు ముచ్చట పెడదామని కూర్చొని చూడ్రి. మా అక్షయ్ ఋతు ఒక దగ్గర ఉంటారు, మళ్ళీ అవికి ఋతువానికి పడది, ఊకే కొట్టుకుంటా ఉంటారు. సో వర్షంలోనే మళ్ళీ ఇంటికి వచ్చాం. వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. సో ఆ రోజు గల్పిలో ఫస్ట్ టైం వర్షం పడింది, మా అత్త హ్యాపీగా ఫీల్ అయింది. సో బై బై, టేక్ కేర్.